మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇజ్రాయేలీల మధ్య నివసించే వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి అంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయాలను ప్రభు సెలవిస్తున్నారు. అదేదనగా హృదయమందును శరీరమందును సున్నతి కలిగిన వారైతేనే ఆయన రాజ్యంలోకి, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్ట యోగ్యత కలిగి ఉన్నవారు అని ప్రభు సెలవిస్తున్నారు. హృదయమందును శరీరమందును సున్నతి కలిగి ఉండట ఎట్లు? శరీరమందు సున్నతి మనం ఎరిగి ఉన్నాం, మరి హృదయమందు సున్నతి అనగా వాక్యం సెలవిస్తుంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీ జనులతో ఒక నిబంధన చేస్తున్నాను, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ సంతతి ప్రత్యేకమైనదిగా ఉండినట్లుగా నీ సంతతికి సున్నతి ఆచరించమని చెప్పాడు. సున్నతి ఆచరించుట చేత అబ్రహాము సంతతి ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా మార్చబడింది. వారు ఆశీర్వదించబడ్డారు. మరియు ఆ ఆశీర్వదించబడినటువంటి జనాంగంలోనే పాపిష్టి తరం ప్రారంభమైంది, దుష్టతరం ప్రబలింది, పాపపు సంతతి విస్తరించింది. మరి అలా అన్నప్పుడు అబ్రహాము చేత అబ్రహాము సంతతి సున్నతి పొందిన సంతతిగా ఉండి ఆశీర్వదించబడాలి కదా. మరి వారు పాపులుగా మార్చబడితే ఆశీర్వదించబడతారా? ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతారంటే కానే కాదు. శరీరమందును హృదయమందును సున్నతి చేయబడితేనే తప్ప ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. సున్నతి పరిశుద్ధతకు, ప్రత్యేకతకు, ప్రతిష్టతకు, సమర్పణకు సాదృశ్యమైనది. మనము రక్షణ పొందుకునుట సున్నతి వంటిదే. ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి నీటిలో మనం మునిగి ఆయన రక్తంలో మన పాపాలు కడగబడి ఉన్నవి అని ఒక నిదర్శనముగా చూపిస్తూ వెనుకకు పాపాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు లోకంలో నూతన సృష్టిగా మార్చబడుటయే బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అది శరీర సంబంధమైనటువంటి సున్నతి. బాప్తిస్మం మన శరీరానికి మాత్రమే కాదు కానీ బాప్తిస్మం మన హృదయానికి జరగాలని ప్రభు సెలవిస్తున్నారు. బాప్తిస్మం తీసుకుంటే మన వస్త్రాలు మారతాయి, మన యొక్క విధి విధానాలు మారతాయి. కానీ హృదయానికి బాప్తిస్మం జరిగితే, బాప్తిస్మం హృదయంకి జరిగినట్లయితే, ఆయన రక్తంలో హృదయం కడగబడినట్లయితే బ్రతుకు మొత్తం మార్చబడిపోతుంది. దానికి వస్త్రధారణతో నిమిత్తం లేదు, దానికి ఈ లౌకిక సంబంధమైనటువంటి క్రియలతో పొత్తు లేనే లేదు. అది ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైనటువంటి సున్నతి. మరి ఈ హృదయ సంబంధమైన సున్నతి పొందుకున్నట ఎట్లు? సాధారణంగా రక్షణ పొందుకున్నప్పుడు మనిషి నీటిలో మునుగుతాడు, బాప్తిసం పొందుకున్నాడు అని దాని అర్థం. మరియు అదే సందర్భంలో మనం గమనించినట్లయితే మన శరీరం ఏ విధంగా నీళ్ళలోకి మునుగునట్లుగా చేశామో అదే విధంగా మన హృదయం ఆయన ఆత్మలో మునుగునట్లుగా చేయాలి, ఆయన యొక్క పరిశుద్ధతలో మునుగునట్లుగా చేయాలి, ఆయన యొక్క చిత్తంలోకి అంటుకట్టబడినట్లుగా చేయాలి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి సమర్పించగలిగినదిగా ఉండాలి. అది హృదయ సంబంధమైనటువంటి సున్నతి. ఈ హృదయ సంబంధమైనటువంటి సున్నతి మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. వారు మేడగది మీద కూడుకొని పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. వారు చేస్తూ ఉండగానే పెంతెకోస్తు దినమందు, అనగా వారు ప్రార్థన ప్రారంభించిన 10వ దినము వారి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని వలె వారిని తాకాడు. అక్కడ వారికి జరిగినటువంటి పరిస్థితి ఏదనగా, అనుభవం ఏదనగా, అది హృదయ సంబంధమైనటువంటి సున్నతి. శిష్యులు ఎప్పుడో నీటి ద్వారా సున్నతిని పొందుకున్నారు, నీటి బాప్తిస్మం అనేటువంటి సున్నతిని పొందుకున్నారు. కానీ వారికి హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేదు. కానీ ఎప్పుడైతే వారి హృదయ సంబంధమైనటువంటి సున్నతి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని ఉన్నారో, నాటి నుండి వారు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా, ప్రతిష్ఠిత జనాంగముగా, అభిషేకించబడినటువంటి జనాంగముగా, ధైర్యముతో దేవుని కొరకు రాజ్య సువార్తను ప్రకటించేటువంటి జనాంగంగా మార్చబడిపోయారు. ఎవరికి ఎంత మాత్రం భయపడక, దిగులు చెందక, వెనకడుగు వేయక దేవుని చిత్తము చేయడానికి మున్ముందుకు సాగిపోయారు. అది హృదయ సంబంధమైనటువంటి సున్నతిలో ఉన్నటువంటి వైరాగ్యం. ప్రభు కోరుకుంటున్నారు, శరీర సంబంధమైనటువంటి సున్నతి మాత్రమే కాదు, ఈ బాహ్య సంబంధమైనటువంటి సున్నతి మాత్రమే కాదు, హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకుని ఉండాలని. హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నప్పుడు పాపాన్ని మనం గుర్తించగలం, పాపాన్ని మనం జయించగలం, పాపాన్ని మనం అద్రోహించగలం, పాపపు క్రియలను, పాపపు చేష్టలను మనం ఓడించగలుగుతాం. అదే హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేకపోతే పాపాన్ని గుర్తించక పాపములో పడిపోయి పాపపు రొచ్చులోనే మరలా ఈదుకుంటూ ఆ బురదలోనే, ఆ పాపపు క్రియలలోనే సాతానుతో, అపవాదితో కలిసిపోయి పాతాళపు మార్గంలో
నరక త్రోవలో నడిచిపోతూ అగ్ని గంధకాలతో కాల్చబడవలసి వస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, హృదయ సంబంధమైనటువంటి సున్నతి పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, సమర్పణ కలిగినటువంటి జీవితం, వైరాగ్యం కలిగినటువంటి జీవితం, ప్రత్యేకించబడినటువంటి జీవితం, దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను చచ్చి ఉన్నాను అని ఆత్మీయ స్పృహ కలిగినటువంటి జీవితం. ఇట్టి జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగి ఉన్నామని మనల్ని మనం గుర్తించవచ్చు. ఒకవేళ ఇంకా శరీరంలో పాపపు క్రియలు పనిచేస్తున్నా, ఇంకా మన నాలుక మన అదుపులో లేకపోయినా, మన చూపులు తలంపులు మన ఆధీనంలో లేకపోయినా, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన యొక్క క్రియలు మన ఆధీనంలో లేకపోయినా అది హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు అన్నదానికి నిదర్శనం. సంఘంలో అనైక్యత కలిగి ఉన్న, తోటి సేవకులను ప్రేమించకపోయినా, తోటి సంఘస్థులను ప్రేమించకపోయినా, కుటుంబంలో అందరినీ వైఖరితిగా ప్రేమించకపోయినా, బంధువులను ప్రేమించకపోయినా, నశించిపోతున్న వారికి సువార్తను అందించలేకపోయినా, సువార్త చెప్పడానికి భయపడినా, దేవుని స్తుతించలేకపోయినా, ఆయనను ఆరాధించలేకపోయినా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకపోయినా, వాక్యాన్ని ధ్యానించకపోయినా, ఆయన సత్యాన్ని గ్రహించకపోయినా, ఇవన్నీ హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేదు అన్నదానికి నిదర్శనం. కొందరు మనం చూస్తూ ఉంటే వారు హృదయ సంబంధమైనటువంటి సున్నతికి ఎంతో దూరంలో నిలిచిపోయి వారికి వారు చెప్తూ ఉంటారు, నేను భక్తుడిని, భక్తురాలని, నేను పరిశుద్ధిని, పరిశుద్ధురాలను, నాకు వాక్యంలో ఉన్నటువంటి ఆ కోణం తెలుసు, నాకు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ కోణము తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ వాక్యం వారి యొక్క పెదవుల మీద ఉంది తప్ప వారి హృదయంలోకి రాకపోవటం చేత, హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందకపోవటం చేత వారు ఇంకనూ లోకంలోనే ఇమిడి ఉన్నారు అన్న సంగతి వాస్తవం. వారి పైకి హుందాగా ఉన్న, పైకి తెల్లని వస్త్రాలు ధరించిన, పరిశుద్ధుల వలె కనబడినా, బాహ్యంగా వారి అంత ఆత్మీయులు లేరు అని అనిపించుకున్న హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేకపోతే, అనగా పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, ఆత్మ కలిగించు ఐక్యత లేకపోతే, ఆత్మ నడిపింపు లేకపోతే, ఆ ప్రభువు చూపించినటువంటి ప్రేమ తత్వం లేకపోతే హృదయ సంబంధమైనటువంటి సున్నతి లేనట్లే. సౌలు పౌలుగా మారకమునుపు సౌలుగానే ఉన్నాడు. దాని అర్థం శరీర సంబంధమైనటువంటి సున్నతి మాత్రమే కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి గొప్ప వైరాగ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. వాక్యానికి విరుద్ధంగా ఏమీ చేయలేని పరిశుద్ధుడిగా ఉన్నాడు. కానీ తోటి వారిని ప్రేమించలేని వాడుగా ఉన్నాడు. దేవుని ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగానికి హింసించేవాడుగా ఉన్నాడు. పాపం చేసేటువంటి మార్గాలకు అనుమతించేవాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ కాంతి సౌలు మీద ప్రసరించిందో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నవాడుగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా, దేవుని సాక్షిగా మార్చబడిపోయాడు. హింసించిన వారి కొరకు హింసింపబడడానికి, మరణానికి అప్పగింపబడుతున్న వారి కొరకు మరణించడానికి సిద్ధమైపోయాడు. పూర్తిగా దేవుని చేతిలో బలమైన సాధనంగా మార్చబడి లోకంలో గొప్ప సాక్షిగా తీర్చిదిద్దాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగి ఉన్నట్లయితే తోటి వారి కొరకు, అనగా మరణించే వారి కొరకు మరణించే స్థితిలోకి మనం వెళ్తాం. నశించిపోతున్న వారి యొక్క జీవితాలను దేవునిపై త్రిప్పడానికి ప్రయాసపడతాం. ప్రేమించిన వారిని సైతం మనం ప్రేమిస్తాం. కొట్టిన వారిని సైతం, తిట్టిన వారిని సైతం, మోము మీద ఉమ్ము వేసిన వారిని సైతం ప్రేమిస్తాం. వారిని ఆహ్వానిస్తాం. వారితో కలిసి ఉండడానికి అనుమతిస్తాం. ఇది హృదయ సంబంధమైనటువంటి సున్నతి. ప్రభు మహిమకు ఆటంకం కలిగించే ప్రతి దానిని ఖండిస్తాం. ఆయనకు ఆయాసకరంగా జరుగుతున్నటువంటి క్రియలను వ్యతిరేకిస్తాం. అటువంటి స్థితిలో నుండి, అటువంటి సహవాసుల నుండి మనము దూరంగా నిలబడి ఉంటాం. ఇది హృదయ సంబంధమైనటువంటి సున్నతి. ఒకవేళ ప్రభుకు మహిమరాని స్థితి అని తెలిసినప్పటికీ, ఇక్కడ దేవుని నామానికి అవమానం కలుగుతుంది అని తెలిసినప్పటికీ, ఇక్కడ ధనాపేక్ష అనేటువంటి దురాత్మ ఉన్నది, శరీరాశ అనేటువంటి దురాత్మ ఉన్నది, గర్వం అనేటువంటి దురాత్మ ఉన్నది, యజబేలు అనేటువంటి దురాత్మ ఉన్నది అన్న సంగతి తెలిసి కూడా అక్కడే ఉన్నట్లయితే ఇంకా హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందలేదు అన్న సంగతి వాస్తవం. తోటి వారిని ప్రేమించాలనేటువంటి బోధ ఇక్కడ లేదు, తోటి వారిని ద్వేషించాలనేటువంటి బోధ చేస్తున్నారు అనేటువంటి విషయం తెలిసి కూడా అక్కడే ఉంటే అది హృదయ సంబంధమైనటువంటి సున్నతి కానే కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది, హృదయ మందును శరీర మందును సున్నతి కలిగిన వాడు మాత్రమే నా పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టడానికి యోగ్యుడు, అర్హుడు అని. కనుక అట్టి విధంగా మనం శరీర మందును హృదయ మందును సున్నతి పొందుకున్న వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడి అనేకులు దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేటి కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. శరీర మందును హృదయ మందును సున్నతి కలిగి ఉండాలని, అనగా రక్షణ, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటేనే మీ రాజ్యానికి వారసులమని మీరు ఎంతో తేటగా సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా రక్షణ పొందుకున్న వారుగా, పరిశుద్ధాత్మ పొందుకున్న వారుగా ఉన్నటకు సహాయం అనుగ్రహించి సంపూర్ణంగా మార్చి నీ రాజ్యానికి రాకడకు సిద్ధపరచడానికి వారి ప్రతి అవసరం అక్కడిని మహిమలో తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.